ఈ రీతిగా దేవుని సన్నిధిలో కూడుకుంటానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగానే ఈ యొక్క లేఖనాలను వినుట కొరకు సిద్ధపడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క వాగ్దానం అనగా మనకి క్యాలెండర్ ద్వారా ఇవ్వబడినటువంటి లేఖన భాగాన్ని ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ధ్యానిస్తూ వచ్చాం. ఆ యొక్క లేఖన భాగాన్ని మరొకసారి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 147 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. దేవుణ్ణి స్తుతించాలనేటువంటి ఉద్దేశంతో యొక్క కీర్తనను వ్రాయటాన్ని మనం చూడగలం. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అన్నప్పుడు ఆయన మనకు చేసినటువంటి కార్యాలన్నిటినీ గురించి కూడా తెలియచేస్తూ వ్రాయబడినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దేవుడు మన పట్ల ఏమేమి కార్యాలు చేస్తూ ఉన్నాడో ఆ కార్యాలన్నిటినీ గురించి కూడా ఇందులో తెలియచేయటం జరిగింది. 2వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. ఈ యొక్క ఇవ్వబడినటువంటి ఈ సమయంలో ఈ యొక్క 2వ వచనాన్ని ధ్యానం చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు 2 యెరూషలేములు మనకి కనబడుతూ ఉంటాయి. 2 యెరూషలేములు. ఒకటి ప్రస్తుతమందున్నటువంటి యెరూషలేము. ఎక్కడ ఉన్నది అంటే అది ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఇశ్రాయేలీయుల యొక్క ముఖ్య పట్టణం. ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేమునకు ఎవరైనా వెళ్ళొచ్చు. వీసా తీసుకుని ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ యెరూషలేము పట్టణానికి వెళ్ళటానికి ఎవరికైనా అధికారం ఉన్నది, కానీ ఆ పట్టణపు పౌరుడునని చెప్పుకుంటానికి మాత్రం ఎవరికీ అధికారం లేదు. అది కేవలము అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు మాత్రమే అధికారం ఉన్నది. ప్రస్తుతం ఉన్న యెరూషలేము. అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి యెరూషలేమును గురించి మనం ధ్యానం చేయట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి యెరూషలేమును పట్ల దేవుడు మంచి ఉద్దేశాన్ని అయితే కలిగలేడు. ఎందుకంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆ యెరూషలేమును గురించి ఆయన ఏడ్చాడు అని వ్రాయబడి ఉన్నది. ఆ యెరూషలేమును గురించి ఆయన చాలా బాధపడుతూ, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ యొద్దకు వచ్చినటువంటి వారిని బాధలు రాళ్లతో కొట్టుదానా అని దాని విషయమే ఏడ్చెను అని తెలియచేయబడింది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లేదా దేవుడు ఆ యెరూషలేము పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడిగా లేడు. మరొక యెరూషలేమును గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఆ యెరూషలేమును ఆయన కట్టేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ యెరూషలేము కొరకు ఇశ్రాయేలీలను కాదు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారిని, అన్ని తెగలైనటువంటి వారిని, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, ఇశ్రాయేల్ అయినా, అన్ని జనులైనా అందరినీ కూడా పోగు చేస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన కట్టేటువంటి శరీర సంబంధమైన క్షయమైపోయిన ప్రస్తుతమైనటువంటి యెరూషలేమును బట్టి కాదు, కానీ మన అందరి నిమిత్తము ఆయన కట్టినటువంటి ఆ యొక్క నూతనమైనటువంటి యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణమును గురించి మనం దేవునికి నిజముగా స్తోత్ర గానము చేయవలసినటువంటి వారముగానున్నాం. కాబట్టి ఆ యొక్క నూతన యెరూషలేమును గురించి దేవుడు మనకి ఏమేమి తెలియచేస్తున్నాడు, ఆ నూతన యెరూషలేము పట్టణమును గురించి దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం తెలుసుకొని ఆ పట్టణము గురించినటువంటి సంగతుల ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి ఆ మాటల ద్వారా దేవుని స్తుతించటానికి, ఆయన మనకు చేసినటువంటి మేలును బట్టి సదా మన జీవితంలో కృతజ్ఞత కలిగి దేవుని పట్ల విశ్వాసంతో ముందుకు సాగిపోవటానికి మనందరము కూడా ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణమును గురించి దేవుడు మనకు తెలియచేస్తున్నది ఏమిటి అంటే, ఆ నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణము మనకు తల్లి అని గలతీ పత్రికలో మనం చూడగలం. అంటే
అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో తెలియచేసినటువంటి రీతిగా మన పౌరస్థితి ఎక్కడ ఉన్నది అంటే పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఆ పరలోకంలో ఉన్నటువంటి నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణము మన జన్మస్థానము అని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆ నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణము కొరకే అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో తాము యాత్రికులమని బాటసార్లమని ఒప్పుకొని ఈ లోకంలో చనిపోయి ఆ పునాదులు గల పట్టణము వైపు ఆయన పయనించినటువంటి వాడిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. మరి ఆ నూతనమైనటువంటి యెరూషలేము పట్టణమును గురించి దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి విషయాలు, దాని నిర్మాణమును గురించి, దాని చరిత్రను గురించి ఎంతో చక్కగా మనకి ప్రకటన గ్రంథంలో తెలియచేయటాన్ని మనం చూడగలం. ప్రకటన గ్రంథం చూసినప్పుడు ఇది అంకెల పుస్తకంగా కనబడుతూ ఉంటుంది. ఇందులో ఒక సంఖ్యను అనేక రకాలుగా దేవుడు వాడటాన్ని మనం చూస్తూ ఉంటాం. 7 సంఘములు, 7 ఆత్మలు, 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బోరలు, ఈ రీతిగా 7 అనే పదాన్ని వాడటాన్ని మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా 2 పట్టణాలు మనకు కనబడుతూ ఉంటుంది. ఒకటి నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణం అయితే రెండవది మహాబబులోను. అదే రీతిగా 2 స్త్రీలు మనకు కనబడుతూ ఉంటారు. ఒకళ్ళు మరి 12వ అధ్యాయంలో సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి స్త్రీ అయితే, సూర్యుడిని ధరించినటువంటి స్త్రీ అయితే, మరొక స్త్రీ 17వ అధ్యాయంలో మరి ఒక వేశ్యగా అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. ఈ రీతిగా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను పొందుపరిచి ఒక అద్భుతమైనటువంటి రీతిగా ఈ సంగతులను మనకు తెలియచేస్తూ వచ్చాడు. అందుకని ఇప్పుడు మనకి మరి ఆ యెరూషలేమును ఆయన ఎలా కడుతున్నాడు, ఆ యెరూషలేమును గురించినటువంటి సంగతులను తెలుసుకొనుట కొరకు మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆ నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణం యొక్క నిర్మాణమును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 12వ వచనంలో, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నది. ఆ పట్టణములో మనం అంతకుముందు 10వ వచనంలో చూసినట్లయితే, ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నములను పోలి ఉన్నది. ఆ పట్టణములో సూర్యకాంతము వంటి దగదగ మెరియునటి మరి కాంతి అందులో నుంచి బయటికి వస్తున్నట్లుగా ఆ యొక్క దర్శనములో భక్తుడైనటువంటి యోహాను చూస్తూ ఉన్నాడు. ఆ పట్టణాన్ని దేవుడు ఎలా నిర్మించాడంటే, మొట్టమొదటిగా ఆ పట్టణానికి 12 గుమ్మములు ఉండటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ గుమ్మాలను దేవుడు దేనితో నిర్మాణం చేసి ఉన్నాడు అంటే, ఆ పట్టణంలో ఆ గుమ్మాలన్నిటినీ కూడా ముత్యములతో కట్టినట్లుగా తర్వాత లేఖన భాగాలను మనం చూడవచ్చు. ప్రతి గుమ్మము దగ్గర 12 మంది దేవదూతలు ఉండటం, ఆ 12 గుమ్మముల మీద 12 గోత్రకర్తల యొక్క నేములు, అనగా యాకోబు సంతానమైనటువంటి ఆ 12 గోత్రకర్తల యొక్క పేర్లు అక్కడ వ్రాయటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు ముందు ఉన్నటువంటి మరి ఇశ్రాయేలు 12 గోత్రములో దేవునికి నమ్మకముగా బ్రతికి దేవునికి ఇష్టలుగా బ్రతికినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, సొలొమోను, ఇలా ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతికారో వారందరికీ ప్రవేశం ఉన్నది అనేటువంటిది ఈ యొక్క గుమ్మాలు మనకి సూచిస్తూ ఉన్నాయి. 12 గుమ్మాలను 12 ముత్యాలతో ఆయన నిర్మాణం చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. 12 గుమ్మముల దగ్గర 12 దేవదూతలు ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఆ 12 గుమ్మాలు 4 దిక్కుల వైపు, ఒక్కొక్క దిక్కుకి 3 గుమ్మాలు, తూర్పు వైపునకు 3, పడమరకు 3, పశ్చిమమునకు 3, దక్షిణమునకు 3, 4 వైపులా 3 గుమ్మాలు ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఆ పట్టణం ఎలా నిర్మింపబడింది అంటే, ఆ పట్టణానికి 12 గుమ్మములు ఉన్నాయి. ఆ గుమ్మాలను దేవుడు ముత్యాలతో నిర్మాణము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా తర్వాత 21వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. దానికి 12 పునాదులు ఉన్నాయి.
ఈ పునాదులైనటువంటి వాటిని దేవుడు దేనితో అలంకరించాడంటే రత్నాలతో అలంకరించాడు, విలువైనటువంటి రత్నాలతో అలంకరించాడు. ఆ పునాదుల మీద 12 మంది అపోస్తుల యొక్క పేర్లను మనం అక్కడ చూడగలం. అంటే ఈ 12 మంది అపోస్తుల యొక్క పేర్లు మనకి ఏమి తెలియచేస్తున్నాయి అంటే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తుల ద్వారా ఎవరైతే మరి మారుమనసు పొందారో వారి బోధ విని, అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన యందును ఎవరైతే ఎడతెగుగా ఉండి తమ యొక్క వస్త్రములను ఆ గొర్రెపిల్ల యొక్క రక్తములో కడుగుకొని ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ దేవుణ్ణి నడుస్తూ ఈ లోకంలో ఎదురైనటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా జయించినటువంటి వారుగా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆ పట్టణంలో ప్రవేశం ఉన్నది అని తెలియచేయటానికి పునాదులను అక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు. పునాదులనేమో రత్నాలతో అలంకరించాడు, అదే రీతిగా గుమ్మాలనేమో ముత్యాలతో ఏర్పాటు చేశాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే ఆ పట్టణములో 21వ వచనం, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. శుద్ధ సువర్ణం, దాని రాజవీధులు అంటే దానిలో ఉన్నటువంటి మెయిన్ స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రీట్స్ అన్నిటినీ కూడా దేవుడు శుద్ధ సువర్ణముతో, తారుతో కాదు, లేకపోతే సిమెంటుతో కాదు, ఆయన వేసినటువంటి ఆ దారులు ఎలాగున్నాయంటే శుద్ధ సువర్ణముతో వేయబడినటువంటి వీధులను అక్కడ మనం చూడగలం. అంటే దేవుడు ఈ పట్టణాన్ని నిర్మించటంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో, ఆ పట్టణాన్ని నిర్మించటంలో ఎంతటి జాగ్రత్తను తీసుకున్నాడో, దానిలో వాడేటువంటి ప్రతి వస్తువు కూడా ఎంతో విలువైనదిగా మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ పట్టణాన్ని ఎవరి కోసం నిర్మాణం చేస్తున్నాడు అంటే ఎవరి కోసం అండి? మన కోసమే. అంటే దేవునికి మన పట్ల ఉన్న ఆసక్తి ఆ పట్టణ నిర్మాణంలో మనం చూడగలం. మన పట్ల ఉన్నటువంటి ప్రేమను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణాల్లో మనం చూస్తున్నాం, ఆయన సిలువలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన త్యాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన మన పట్ల ఎంతటి ఆసక్తిని కలిగి ఉన్నాడు. మనం భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనము చనిపోయిన తర్వాత కూడా మన పట్ల గొప్ప ఆసక్తిని కలిగి మనల్ని విడిచిపెట్టకుండా, సమాధిలో మురిగిపోకుండా మనల్ని తిరిగి లేపి తనతో కూడా యుగయుగములు ఉండులాగున మన నిమిత్తము పునాదులు గల ఒక పట్టణాన్ని దేవుడు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఆ పట్టణానికి 12 గుమ్మాలను ముత్యాలతో పెట్టాడు, 12 పునాదులను రత్నాలతో పెట్టాడు. ఆ యొక్క పట్టణంలో వీధులను బంగారముతో ఏర్పాటు చేశాడు. ఉదాహరణకి మన ఇంటికి ఎవరన్నా గెస్ట్ వస్తున్నారు అనుకోండి, పెద్ద గెస్ట్ వస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మన ఇల్లంతని నీట్గా పెట్టేసి చక్కగా డెకరేట్ చేస్తాం. అదే ఒక సీఎం లాంటి వాళ్ళు లేక పెద్ద పెద్ద వ్యక్తులే మన ఇంటికి వస్తుంటే ఏం చేస్తాం చెప్పండి? ఎంతో అద్భుతంగా అలంకరిస్తాం, ఎంతో నీట్గాను అద్భుతంగా అలంకరిస్తాం. ఇప్పుడు దేవుడు కూడా మన నిమిత్తం ఆ పట్టణాన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. ఆ పట్టణంలో వెలుగు దగదగా మెరుస్తుందంట. ఆ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయంట. ఆ పట్టణానికి 12 పునాదులు ఉన్నాయంట. ఆ పట్టణానికి మరి రాజవీధులు శుద్ధమైనటువంటి మరి బంగారముతో ఏర్పాటు చేయటాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 22వ వచనంలో చూసినట్లయితే 22వ వచనంలో, దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రభువు గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. అక్కడ ఏ దేవాలయము లేదు. దేవుని ఆలయానికి మనం ఎందుకు వస్తామంటే దేవుని కోసం. ఇంకా దేవుడే అక్కడ ఉన్నప్పుడు ఇంకా దేవాలయంతో పని ఏమింది? అందుకని సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రభువు గొర్రెపిల్లయు దానికి దేవాలయం అన్నారు. అంటే దేవుడు మన మధ్య నివాసం చేస్తున్నాడు. ఆదికాండము నుంచి, అంటే ఆదికాండములో ఆది మానవులైన ఆదాములను సృష్టించినటువంటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క డిజైర్ ఏమిటి అంటే ఆయన మనతో ఉండాలి, మనము ఆయనతో ఉండాలి. ఆయన మనకు దేవుడై ఉండాలి, ఆయన మనకు తండ్రులై ఉండాలి, మనము ఆయనకు ప్రజలై ఉండాలి, మనము ఆయనకు కుమారులై ఉండాలి అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. ఆదాముని సృజించినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం అదే.
ఆదాము యొక్క సంతానముతో పాటు దేవుడు నివాసం చేయాలనుకున్నాడు. కానీ ఆదాము అవ్వల యొక్క అవిధేయత, వారి యొక్క పాపమును బట్టి దేవుడు వారితో నివసించలేకపోయాడు. ఈ ప్రజలైనటువంటి వారు కూడా దేవునితో నివసించలేకపోయారు. అందుకనే తర్వాత అబ్రహాము ద్వారా ఒక సంతానాన్ని ఏర్పాటు చేసుకుని వారి దాస్యంలో ఉన్నప్పుడు వారిని విడిపించి తీసుకుని వచ్చి ఐగుప్తులో నుంచి వారిని అరణ్యంలోకి తీసుకుని వచ్చిన తర్వాత అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయండి. ఆ రీతిగా దేవుడు వచ్చి ఇశ్రాయేలు మధ్య నివాసం చేయాలనుకున్నప్పుడు ఇశ్రాయేలు చేస్తున్నటువంటి క్రియలను బట్టి దేవుడు వారి మధ్య కూడా నివాసము చేయలేకపోయాడు. తర్వాత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా సంఘముగా మన మధ్య అదృశ్యుడైనటువంటి వాడిగా నివాసం చేస్తున్నాడు. అందుకనే అంటున్నారు, ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటానంటున్నాడు. అయితే నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములో ఆయన ప్రత్యక్షంగా మనతో జీవించటాన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకనే 3వ వచనంలో మనం చూసినట్లయితే 21:3లో, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పు అయినను వేదనైనను ఇక ఉండదు. ఆ యొక్క నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములో ఇక దుఃఖము కానీ, కన్నీరు కానీ, వేదన కానీ, నింద కానీ, అవమానము కానీ, మరణము కానీ ఇంకే ఇదేమీ కూడా ఉండదని, దేవాది దేవుడే మనతో ఉంటాడని, మనము ఆయన ప్రజలై ఉంటాం, ఆయన మన దేవుడై ఉంటాడని తెలియచేస్తూ, అదే రీతిగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16-17 వచనాలను కూడా మనం చూసినట్లయితే, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు, ఏలయనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మొట్టమొదటిగా ఆ పట్టణానికి 12 గుమ్మాలు, తర్వాత 12 పునాదులు, తర్వాత రాచవీధులు బంగారము, తర్వాత దేవాలయము లేదు, దేవుడే ఒక దేవాలయముగా, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన మన మధ్య ఉన్నట్లయితే, ఆయన మనతో కూడా ఉన్నట్లయితే ఏ మరణము లేదు, దుఃఖము లేదు, కన్నీరు లేదు, వేదన లేదు, ఏ రకమైనటువంటి బాధలు లేకుండా మనము ఆ పట్టణంలో నివాసము చేయునట్లుగా దేవుడు ఆ పట్టణాన్ని ఒక గొప్ప పట్టణముగా నిర్మాణం చేయటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 5వదిగా మనం చూసినప్పుడు 22వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధిని మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్ష ఫలాలు. ఆ యొక్క నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణములో జీవజల నది ప్రవహిస్తుంది. ఆ జీవజల నదికి ఆవలను ఈవలను జీవవృక్షాలు. ఆ జీవవృక్షం, ఏ జీవవృక్షాన్ని ఫలమును తినే అవకాశాన్ని ఆదాముకి ఇస్తే, ఆదాము తన అవిధేయత ద్వారా జీవవృక్ష ఫలాలను తినే అవకాశాన్ని పోగొట్టుకున్నాడో, ఆ అవకాశాన్ని తిరిగి మరలా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. సమరయ స్త్రీ అడిగినటువంటి రీతిగా, ప్రభువా మాకు జీవజలములు దయచేయమన్నటువంటి రీతిగా ఆ జీవజలముల నదినే అక్కడ ప్రవహింప చేయటాన్ని, ఆ జీవవృక్ష ఫలములను దేవుడు మనకు అనుగ్రహించటాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ జీవవృక్ష ఫలాలు, ఈ జీవనది అనేటువంటిది మనకు దేనిని తెలియచేస్తూ ఉన్నది అంటే, ఆ పట్టణములో నివసించేటువంటి మన జీవితము నిరంతరము ఉంటుంది, మరణం అనేటువంటి ఉండదు. అది దీర్ఘాయుషును కలిగి నిరంతరము కూడా ఆ పట్టణంలో నివసిస్తూ ఉంటామనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మరి 6వదిగా చూసినప్పుడు, ఆ పట్టణము ఎక్కడ ఉన్నది అంటే మరి 1వ వచనాన్ని మనం చూస్తే 21వ అధ్యాయం 1వ వచనంలో, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు, మరియు నేను నూతన యెరూషలేము అనే దేవుని పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. ఎక్కడి నుంచి దిగి వస్తుంది?
పరలోకమందున్న దేవుని యొద్ద నుండి ఎక్కడికి దిగి వస్తుంది? నూతన ఆకాశము, నూతన భూమి. ఇప్పుడు ఏ భూమి మీదైతే మనం ఉన్నామో ఆ భూమి, ఏ ఆకాశము క్రింద ఉన్నామో ఆ ఆకాశము, ఈ కనబడుతున్నటువంటి భూమి ఆకాశాలన్నీ కూడా లయమైపోతాయి. ఈ పంచభూతములన్నీ కూడా మిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోతాయి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో. ఆ రెండవ రాకడలో ఈ భూమి మీద ఉన్న ఈ భూమి పైన ఉన్న ఆకాశము, దానిలో ఉన్న కృత్యములన్నీ కూడా లయమైపోయిన తర్వాత ఒక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని దేవుడు మరలా నిర్మాణం చేస్తాడు. ఆ నిర్మాణము చేస్తున్నటువంటి ఆ క్రొత్త ఆకాశంలోనికి, క్రొత్త భూమిలోనికి పరలోకములో నుండి దేవుడు నిర్మాణము చేసినటువంటి నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణము దిగి రావటాన్ని ఆ యొక్క దర్శనంలో యోహాను చూస్తూ ఉన్నాడు. మరి ఆ నూతన ఆకాశములో, నూతన భూమిలో, నూతన యెరూషలేము అనేటువంటి పట్టణములో గుమ్మముల ద్వారా ప్రవేశించాలి అంటే మనము కూడా నూతనముగా జన్మించినటువంటి వారమై అవ్వాలి, నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారమయ్యాలి. అలా నూతన సృష్టిగా మార్చబడి నూతనముగా జన్మించినటువంటి వారికి మాత్రమే అందులోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుందని దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. మొట్టమొదటిగా ఆ యొక్క పట్టణానికి 12 గుమ్మములు, రెండవదిగా 12 పునాదులు, మూడవదిగా రాజ్య వీధులు శుద్ధ సువర్ణతంతో చేయబడి ఉన్నాయి. అందులో ఏ దేవాలయము లేదు, దేవుడే మన మధ్య నివసించటాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా మనం చూసినప్పుడు ఆ పట్టణంలో జీవజల నదులు ప్రవహించటం, జీవవృక్ష ఫలాలను ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆరవదిగా మనం చూసినప్పుడు ఆ పట్టణము నూతన ఆకాశము, నూతన భూమిలోకి దిగి రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి చిట్టచివరిగా ఆ పట్టణములోనికి వెళ్ళిన తర్వాత, ఆ యొక్క నూతన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత మనం చేయబోయేటువంటి పనిని గురించి మరి యోహాను భక్తుడు ఆ దర్శనమందు చూసి తెలియచేస్తూ ఉన్నాడు. 22వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును, రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతినైనను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఆ యొక్క నూతనమైన యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత మనమందరము కూడా ఆ దేవాది దేవుని ముఖదర్శనము చేసుకొనుచు పరలోకములో ఉన్నటువంటి కోట్ల కొలది దేవదూతలతో పాటు, 24 పెద్దలతో పాటు, 4 జీవులతో పాటు, లెక్కింపలేనంత గొప్ప సమూహముగా ఉన్నటువంటి అన్ని జనుల్లో నుంచి ఏర్పాటు చేయబడినటువంటి మనము ఆ పట్టణంలోనికి వెళ్ళి ఆ దేవాది దేవుణ్ణి నిరంతరము కూడా ఆరాధిస్తూ ఉంటాం. ఆ పట్టణంలో రాత్రి లేదు, ఆ పట్టణంలో చీకటి లేదు, ఆ పట్టణంలో ఉన్నటువంటి గుమ్మాలకు ఎప్పుడూ కూడా మూయబడవంట, ఆ గుమ్మాలు ఎప్పుడూ కూడా తెరిసే ఉంటాయని దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ నూతనమైనటువంటి యెరూషలేము పట్టణమును గురించినటువంటి ఇంత గొప్ప అద్భుతమైనటువంటి వివరణ, ఆ నిర్మాణమును గురించి దేవుడు మనకి ఎందుకు తెలియచేస్తున్నాడు అంటే, మన పట్ల దేవుడు ఎంతగా ఆసక్తి కలిగి ఉన్నాడు. మన పట్ల కేవలము ప్రేమ చూపి ఈ లోకంలో మన పాపములను క్షమించి, పాపము నుంచి మనల్ని విడుదల చెందించి, మనల్ని ఈ లోకంలో దీవించి, ఆశీర్వదించి, లేవనెత్తి, మరి బాగు చేసి మనల్ని కట్టి వదిలేయలేదు. కానీ మరణించిన తర్వాత ఒక మహాలోకానికి, ఒక నూతనమైనటువంటి యెరూషలేము అనేటువంటి ఒక గొప్ప పట్టణములోనికి, వెలుగు దగదగా ప్రకాశించేటువంటి ఆ పట్టణములోనికి మనల్ని తీసుకువెళ్ళటానికి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. మరి ఆ పట్టణములోనికి మనం ప్రవేశించాలంటే మార్గము ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే తప్ప ఎవ్వడును కూడా ఆ పట్టణములోనికి ప్రవేశించేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి ఆ పట్టణంలో ప్రవేశించటానికి ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి రక్తమందు తమ యొక్క పాపములను, తమ యొక్క వస్త్రములను ఉదుక్కున్నారో వారందరికీ కూడా ఆ పరలోకపు పౌరస్థితిని దేవుడు మనకి అనుగ్రహించాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆ పునాదులు గల పట్టణము కొరకే అబ్రహాము ఎదురు చూస్తూ ఈ లోకములో యాత్రికుడను బాటసారిని అని చెప్పి ఈ లోకమును గురించి ఆశపడకుండా
దేవుని కొరకు జీవించి దేవుని కొరకు ఏదైనానో త్యాగం చేయటానికి సిద్ధపడి దేవుని స్నేహితుడుగా మారి ఆ పునాదులు గల పట్టణాన్ని చేరుకోవటానికి అర్హుడైనటువంటి వారి జాబితాలో అగ్రగణ్యుడిగా అబ్రహాము మనకి కనబడుతున్నాడు. ఒక అబ్రహాముకు మాత్రమే కాదు కానీ ఈరోజు మనకి కూడా ఆ పునాదులు గల పట్టణములో స్థానం ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లోకపరంగా ఏది మనకు అనుగ్రహింపబడినా, ఏ ఆశీర్వాదమునైనా మనం పోగొట్టుకోవచ్చు, కానీ ఒక్కసారి ఆ పునాదులు గల పట్టణంలోనికి మనం చేరితే దానిలో నుండి మనల్ని బయటకు తోసేసేటువంటి సాతాను అక్కడ లేదు, దానిలో నుండి మనల్ని పడవేసే పాపం అక్కడ లేదు, అక్కడ కన్నీరు లేదు, అక్కడ వేదన లేదు, అక్కడ నింద లేదు, అక్కడ అవమానం లేదు. అక్కడ దేవాది దేవుడే మన ఎదుట ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి మన నిమిత్తము కొరడా దెబ్బలు తిని మన కొరకు నిందింపబడి దూషింపబడి మన నిమిత్తము మరి గాయాలు పొందినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కళ్ళ ఎదుటిగా కనబడుతుంటే, ఆ దేవాది దేవుడు మనకు కనబడుతూ ఉంటే, ఆ దేవదూతలు మనకు కనబడుతూ ఉంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్ లాంటి గొప్ప గొప్ప మరి దేవుని కొరకు జీవించినటువంటి వారందరూ మనకి అక్కడ కనబడుతుంటే, వారందరితో కూడా కలిసి ఆ దేవాది దేవుని ముఖదర్శనము చేసుకొనుచు ఎల్లప్పుడూ కూడా రాజ్యము చేయాలని, మరి యుగయుగములు కూడా మనం రాజ్యము చేయాలని దేవుడు కోరుకుంటూ ఆ నూతన యెరూషలేమనే దేవుని పట్టణమును కట్టుచున్న కారణాన్ని బట్టి పాడైపోయినటువంటి ఇశ్రాయేలును కాదు కానీ మనలందరినీ కూడా, అన్యజనులుగా ఉన్నటువంటి మనలందరినీ కూడా ఆయన పోగు చేస్తూ ఉన్నాడు ఆ పట్టణంలోనికి తీసుకువెళ్ళటానికి, ఆ పట్టణంలో మనలందరినీ నివసింప చేయటానికి. మరి ఈ భూలోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన పోగు చేయు దేవుడై ఉన్నాడు. మన కొరకు నిర్మిస్తున్నటువంటి క్షయము కాని ఆ యెరూషలేము వైపు కోసము మనం ఆశపడి యేసు వైపు చూచుచు ఈ జీవితం అనే పందాన్ని ముందుకు కొనసాగించాలని దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క లేఖన భాగము 147వ కీర్తన 1వ వచనము, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానములు చేయుట మంచిది, ఎందుకంటే ఆయన మన కొరకు నిర్మించుచున్న ఆ నూతనమైన యెరూషలేము అనేటువంటి దేవుని పట్టణమును గురించి, ఆ పట్టణములో మరి దేవుడు మనకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనకు అనుగ్రహిస్తానని దేవుడు తన యొక్క లేఖనాల ద్వారా వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక ఇంకా ఎవరైనప్పటికీ కూడా మారు మనసు పాప క్షమాపణ అనుభవంలోనికి రాకపోయినట్లయితే ఆ పరలోక పట్టణపు పౌరసత్వాన్ని పొందటానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమందు వస్త్రములను కడుగుకొని మారు మనసు పాప క్షమాపణ బాప్తీసం అనేటువంటి దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే ఆ యొక్క పట్టణములో మనల్ని ఒక స్తంభముగా, అంటే స్థిరమైనటువంటి వారిగా ఎల్లప్పుడూ కూడా తనతో కూడా మనల్ని ఆనందింప చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా మనల్ని ప్రేమించి మన పట్ల ఆయన యొక్క ఉద్దేశాన్ని, సంకల్పాన్ని మరణించిన తర్వాత మన కొరకు సిద్ధపరిచినటువంటి గొప్ప రాజ్యము యొక్క నిర్మాణమును గురించి దేవుడు మనకు తెలియచేసినటువంటి కారణాన్ని బట్టి ఆయనను మనము ఎలాగూ స్తుతింపకుండా ఉండగలం. అందుకని యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానములు చేయుట మంచి. దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మరి చెప్పబడినటువంటి వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.